నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారమే హత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెలుగు చూస్తుంది. హత్యాచారానికి ముందు రోజు నిందితుడు ఆసుపత్రిలోనే ఉన్నాడని బాధిత వైద్యురాలిపై రెక్కి నిర్వహించినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తుంది. నేరానికి ఒకరోజు ముందు ఉదయం 11 గంటల సమయంలో నిందితుడు రాయ్ ఆర్జీకర్ ఆసుపత్రిలోని చెస్ట్ మెడిసిన్ వార్డులో ఉన్నట్లు ఒప్పుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో అదే వార్డులో బాధితురాలితో పాటు మరో 4 జూనియర్ వైద్యులు ఉన్నారని సమాచారం. వారిని నిందితుడు గమనిస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైందని తెలుస్తోంది. ఆ 4 జూనియర్ వైద్యుల వాంగ్మూలాన్ని కూడా సీబీఐ రికార్డు చేసినట్లు సమాచారం. ఈ కేసులో సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపణలు వస్తున్న వేళ డీఎన్ఏ నివేదిక ఇప్పుడు కీలకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కోల్కతా అత్యాచార ఘటన సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. సిబిఐ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేపడతా ఉన్న తరుణంలో స్టెప్ బై స్టెప్, మినిట్ టు మినిట్ ఈ ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నటువంటి క్రమంలో ఇటు నిందితుడికి సంబంధించినటువంటి పూర్వ ట్రాక్ రికార్డ్ తో పాటు ఏ రకంగా లోపలికి వచ్చారు, ఎవరైనా సహకారం తీసుకున్నాడా అనేదంతా కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయగా, ఒక పక్క డాక్టర్ బాధితురాలు కూడా ఆ సమయంలో ఎక్కడుంది, ఆ రూమ్ లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది అప్పటి వరకు ఉన్నారు అనే దానిపై కూడా సిబిఐ ఇవంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేపడతా ఉంది. ఇప్పటి వరకు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ లో నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారంగానే ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు అన్నట్టుగా మాత్రం సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశాలు దర్యాప్తులో వెలుగు చూసినట్టుగా సమాచారం అందుతుంది. అత్యాచారానికి ముందు రోజే నిందితుడు ఆసుపత్రిలో ఉన్నాడు అనేది కూడా సిబిఐ తాజాగా ఈ అంశం గుర్తించి ఒక నివేదిక కూడా తయారు చేసినట్టుగా సమాచారం అందుతుంది. బాధిత వైద్యురాలుపై ముందుగానే రెక్కి నిర్వహించినటువంటి ఒక సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పోలీసులు, సిబిఐ అధికారులు పరిశీలన చేపట్టారు. ఎన్నిసార్లు ఈ ఆసుపత్రికి ఏ సమయంలో వచ్చాడనే దానికి సంబంధించినటువంటి ఆసుపత్రి వర్గాలకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించి అతను గతంలో ఇంకెప్పుడైనా వచ్చాడా, ఈ అత్యాచార ఘటన కంటే ముందే ఒకరోజు ముందుగానే వచ్చాడా అనే దానిపై కూడా సిబిఐ ఇంకా పూర్తి వివరాలన్నీ కూడా బయటికి తీస్తా ఉంది. ఒకే నేరానికి ఒక రోజు ముందుగానే ఉదయం 11 గంటల టైంలో నిందితుడు రాయ్ ఆర్జీ కేర్ ఆసుపత్రిలోకి చెస్ట్ మెడిసిన్ వార్డులో ఉండుకున్నట్టుగా కూడా అతనే స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నట్లు కూడా పోలీసు వర్గాలు ఈ విషయాన్ని మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో వార్డులో బాధితులతో పాటు మరో 4 జూనియర్ డాక్టర్లు ఉన్నారన్నట్టుగా కూడా సిబిఐ గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు నమోదైన తర్వాత అవన్నీ తిరిగి సిబిఐ కలెక్ట్ చేసుకున్నటువంటి వెంటనే దీంట్లో ఆ వార్డులో ఎవరెవరు ఉన్నారు, బాధితురాలు ఎక్కడుందనే దానిపై కూడా పూర్తి టైమింగ్స్ తో సహా సిబిఐ ఈ విషయాన్ని బయటికి తీస్తా ఉంది. ఆ జూనియర్ డాక్టర్ వైద్యులు వాంగ్మూలాన్ని కూడా సిబిఐ ఇప్పటికే రికార్డు చేసినట్టుగా సమాచారం అందుతుంది. సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపణలు వస్తున్నటువంటి వేళ డిఎన్ఏ నివేదిక ఇప్పుడు కీలకంగా మారింది. ఘటన జరిగిన రోజు ఆగస్టు 9 తెల్లవారుజామున 1 గంటలకు బాధితురాలు ఆసుపత్రిలోనే సెమినార్ హాల్లో వెళ్లినట్టుగా కూడా ఆధారాలు సిబిఐ గుర్తించింది. నిందితుడు రాయ్ 4 గంటల ప్రాంతాల్లో ఆసుపత్రికి ప్రవేశించినట్లు సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డ్ అవ్వడము, అదే సమయంలో నేరం జరిగి ఉండవచ్చు అనేది కూడా సిబిఐ భావిస్తూ ఈ అనుమానాలు వ్యక్తం చేస్తూ నివేదిక తయారు చేసింది. విచారణ సమయంలో దారుణానికి ఒడిగొట్టినటువంటి నిందితుడు ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు అన్నట్టుగా కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. నిందితుడికి జూనియర్ డాక్టర్ ముందుగానే ఒక రోజు ముందుగానే అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు ఈ అమ్మాయి పైన కన్నేయడము, అమ్మాయి కోసం రెక్కి నిర్వహించడము, పలుసార్లు ఆసుపత్రికి వచ్చి వెళ్ళినటువంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడము, పక్కాగా ఆ అమ్మాయిని ఈ అఘాయిత్యానికి పాల్పడాలంటూ కూడా ప్లాన్ ప్రకారంగానే ఈ డాక్టర్ పైన అఘాయిత్యానికి ఒడిగట్టాడు అనేది కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. సందీప్, రవితేజ్, అంటే ఇట్లా అత్యంత దారుణంగా ఈ తరహా నేరాలకు పాల్పడే వారిపై కేంద్రం ఏదైనా చట్టం తీసుకొచ్చే అవకాశం ఉందా? బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నారు. దీంట్లో మహిళలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా కొన్ని మార్పులు తీసుకొస్తూ వాళ్ళపై లైంగికంగా వేధింపులు ఇచ్చిన, సైబర్ స్టాకింగ్ కి పాల్పడ్డ, ప్రేమ పేరుతో వేధించడం గాని, లేకపోతే యాసిడ్ లాంటి దాడులు చేసినటువంటి గాని మహిళల విషయంలో కఠిన చట్టాలు బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టాల్లో ఉన్నప్పటికీ ఈ ఎవరైతే రాయ్ అనే నిందితుడు కొంత మొదటి నుంచి కూడా ఈ ఘటన జరగక ముందే కూడా అనేక చోట్ల అయితే రెడ్ లైట్ ఏరియాలకు వెళ్ళడము, అక్కడ అమ్మాయిల పట్ల ఇలా శారీరకంగా అవసరాలు కోరిక తీర్చుకోవడము,
తర్వాత అదే ప్రాంగణంలో ఉన్నటువంటి ఎవరిపై ఈ ప్రయోగం చేయాలంటే కూడా ముందస్తు ప్లానింగ్ గానే తన మైండ్ లో ఫిక్స్ అయ్యి ఉండి నిత్యం ఈ ఆసుపత్రికి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ల పైన కన్నేసేవాడు అనేది కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఈ అత్యాచారం ఘటన కంటే ముందే ఒక రోజు చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లో ఈ అమ్మాయిని మాత్రమే ముందస్తుగానే అతను పరిశీలించడము, అతను ముందుగానే నోట్ చేసుకొని ఉండడము, నెక్స్ట్ డే కూడా ఈ అమ్మాయి కోసమే అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సమయంలోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చు అనేది కూడా సిబిఐ అనుమానిస్తా ఉంది. ఆ రోజు చెస్ట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి మిగతా జూనియర్ డాక్టర్ల స్టేట్మెంట్ ని సైతం సిబిఐ రికార్డ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఫోటో చూపించి గతంలో ఇంకెక్కడైనా ఇప్పుడు చూసారా, ఆ రోజు నలుగురు ఉన్నప్పుడు ఇతన్ని గమనించారా, ఇతని ప్రవర్తన ఏ విధంగా ఉంది, చనిపోయినటువంటి డాక్టర్ దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా అన్నట్టు కూడా వారి నుంచి ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకొని అతనికి ఈ అత్యాచారానికి ఒడిగేసేటప్పుడు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండానే ఒక క్రూర మృగంగా వ్యవహరించాడు అన్నట్టుగా మాత్రం సిబిఐ ఈ విషయాలన్నీ కూడా గుర్తించడం జరుగుతుంది. రవితేజ, అంటే నిందితుడిని విచారిస్తున్నప్పుడు కనీసం పశ్చాత్తాపం కూడా లేదు అని సిబిఐ విచారించింది కదా, అంటే సిబిఐ చెప్పింది కదా, ఆ నిందితుడికి ఏ శిక్ష పడే అవకాశం ఉంది? ఇతను గతంలో ఏవైనా ఇలాంటి ఘటనలకు పాల్పడి ఉన్నాడా అనే దానిపై కూడా అతని ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటకిస్తా ఉన్నారు. లేదా ఇతని వృత్తిరీత్యా భాగంలో రోజువారీగా ఈ అమ్మాయిల పట్ల ఈ రకంగా వ్యవహరిస్తాడా, అది రెడ్ లైట్ ఏరియాలో కానీ ఇతర ఇంకెక్కడైనా కానీ అమ్మాయిల పట్ల ఇలాగే ఉంటాడా అనే దానిపై కూడా అతన్ని ఫుల్ ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఒక వ్యక్తిని అత్యాచారానికి పదే పదే పాల్పడి ఆ అమ్మాయి చనిపోయేంత వరకు కూడా క్రూర మృగంలా వ్యవహరించాడంటే ఇంత కఠినంగా ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇతనికి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, క్రిమినల్ రికార్డ్స్ లో ఎంటర్ అయి ఉంటాడు. అమ్మాయిలతో చాలా సార్లు ఈ రకంగా వ్యవహరించినటువంటి రికార్డు ఉండొచ్చు అనే దానిపై కూడా సిబిఐ అతని పూర్వ ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటకు తీస్తా ఉన్నారు. సుమారు కొన్ని నిమిషాల పాటు ఈ అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టి అనంతరం అమ్మాయిని చంపి ఊపిరి ఉందా లేదా అంటూ కూడా అది చెక్ చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే ఖచ్చితంగా ఒక సైకోలా ఉన్నటువంటి ఒక వ్యక్తి అయి ఉండవచ్చు. అంత కఠినంగా వ్యవహరించినటువంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఇతనిపై అనేక కఠిన శిక్షలు విధించాలి అనేది కూడా దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతా ఉన్నాయి. అంతకుముందు సిబిఐ అసలు ఈ రాయ్ అనే వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ వర్క్ కోసం ఇక్కడ తిరుగుతా ఉన్నాడు, ఈ ఆసుపత్రిని ఎందుకు టార్గెట్ చేశాడు, జూనియర్ డాక్టర్లని ఎందుకు వారిపైన కన్నేశాడు అనే దానిపై కూడా అన్ని మినిట్ టు మినిట్ అతను పాల్పడ్డటువంటి ఘటనతో పాటు అతను లైఫ్ ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటకు తీయడము, ఈ జూనియర్ డాక్టర్ చనిపోయినటువంటి అమ్మాయి విషయాన్ని కూడా ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, గమనించారా లేదా, రూమ్ లోకి ఎలా ప్రవేశించాడు, ఆ టైంలో ఇంకెంతమంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు, చెస్ట్ సెమినార్ హాల్లో ఉండగా మిగతా ఈ చనిపోయినటువంటి బాధితులతో పాటు మరో 4 డాక్టర్లు కూడా ఉన్నట్టుగా సిబిఐ చెబుతా ఉంది. ఆ 4 డాక్టర్స్ కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుని ఇదంతా కూడా నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి సమర్పించేందుకే ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా సాగిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.